హలో అండి. వినాయక చతుర్దశికి వినాయకుడిని ప్రతిష్టాపన చేసి 10 రోజులు పూజ చేసి 11వ రోజు మాత్రమే నిమజ్జనం చేయాలని మీలో ఎంతమందికి తెలుసు? అలా ఎందుకు చేయాలంటే, వ్యాసుడు మహాభారతాన్ని వినిపించినప్పుడు వినాయకుడు 10 రోజుల వరకు నాన్ స్టాప్గా రాస్తూనే ఉంటాడు, రాత్రి పగలు అనక. అలా రాసి రాసి వినాయకుడు చాలా వేడెక్కిపోతాడు. అలా వేడెక్కిన వినాయకుడిని 11వ రోజు వ్యాసుడు తీసుకువెళ్ళి నది స్నానం చేయిస్తాడు. అప్పుడు సంతుష్టుడైన వినాయకుడు, ఎవరైతే నాకు చతుర్దశి నుండి 10 రోజుల వరకు పూజ చేసి 11వ రోజు నదిలో విసర్జన చేస్తారో వారికి నా యొక్క కృపా కటాక్షాలు ఉంటాయని వరాన్ని ప్రసాదించాడు. ఇది మన వినాయక చతుర్దశి అలాగే నిమజ్జనం యొక్క రహస్యం.